హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ కానీ చూసుకుంటే ఇంకా పై నెట్వర్క్ అయితే ఇక్కడ మనకు 1 డే అయితే ఉంది. సో పై డే కోసం అయితే మనం ఇక్కడ ఒక 3 వీక్స్ అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఎప్పుడెప్పుడు మార్చ్ 14th అయితే వస్తుంది. సో రేపు అయితే ఎలాంటి న్యూస్ ఉన్నా సరే మన ఛానల్లో నేను వీడియోస్ చేస్తుంటా. అలాగే ఏమైనా ప్రైజ్ యాక్షన్స్ ఏమన్నా ఇక్కడ మనకి మళ్ళీనాయనుకోండి, సో నేను ఖచ్చితంగా లైవ్ చేయడానికి కూడా రెడీగా అయితే ఉంటా. సో ఎవరైతే ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి అయితే పెట్టుకోండి. సో స్ట్రాంగ్గా అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోండి. సో ఇప్పుడు కానీ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ పై అనే ఫెస్టివల్ అయితే ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ మనకి ప్రీ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గైస్. సో చూసుకుంటే ఏంటంటే పై కమ్యూనిటీ అయితే ఇక్కడ ఒక రేంజ్లో అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే మొదలు పెట్టేసాయి. సో టపాసులతో, క్రాకర్స్తో, సో పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ మలేషియా ఇలాంటివి ఏదైతే క్రిప్టో పాపులర్ ఉన్న కంట్రీస్, అలాగే మన నార్త్ సైడ్ కానీ చూసుకుంటే సో ఆల్రెడీ ఏంటంటే ప్రీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సో పై నెట్వర్క్ మలేషియా మీరు చూసుకోవచ్చు కదా ఇక్కడ ఫొటోస్. అలాగే ఏంటంటే ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే పై నెట్వర్క్కి ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఇక్కడ ఒక సర్క్యులేట్ అయితే అవుతుంది గైస్. సో మీడియాస్లో అయితే చూసుకుంటే అలాగే ఏంటంటే రీసెంట్గా జరిగిన ఏదైతే ఈ క్రిప్టో ఈవెంట్ అయితే ఉన్నింది కదా, సో క్రిప్టో సబ్మిట్. సో అదేంటంటే వైట్ హౌస్లో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఎస్పెషలీ ఒక వర్డ్ అయితే ఏంటంటే ట్రంప్ గారు అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఒక లైవ్ చూస్తుంటే సో వాళ్ళకైతే తెలుసుంటుంది. సో పైనియర్స్ అనే మెన్షన్ అయితే చేశాడు గైస్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి కొద్దిగా హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అలాగే బైనాన్స్ లిస్టింగ్ గురించి కూడా ఏంటంటే ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరిగింది గైస్. సో యుఎస్ నుంచి. సో అలాగే చూసుకుంటే ఏదైతే బైబిట్ మనల్ని స్కామ్ అన్నాడు, సో ఈ పై కాయిన్ అనేది ఒక పెద్ద స్కామ్ అన్నాడు కదా. సో ఆ తర్వాత బైబిట్కి ఏం జరిగిందో సో మనందరికి తెలుసు. సో దాని తర్వాత అయితే ఇక్కడ బైబిట్కి కూడా ఒక బిగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో అలాగే ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే పై కాయిన్ ఒక ప్రైజ్ అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది గైస్. సో రేపు అయితే కనీసం ఒక $5 వెళ్తుందని అయితే నేనైతే నమ్ముతున్నాను. సో మీకు రేపు ఎంత ప్రైజ్ వెళ్ళొచ్చని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో అలాగైతే వీడియోకి అయితే లైక్ అయితే ప్రతి ఒక్కరైతే చేయాలి, ఎందుకంటే ఇన్ని రోజులు మనం చేసిన కష్టానికి సో మీరు ఇక్కడ ఒక లైక్తో అయితే దీన్ని హ్యాపీగా అయితే ఫీల్ అవ్వచ్చు. సో ఇది 10 మందికి షేర్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సో ఇప్పుడు ప్రైజ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో అది ఎందుకోసం అనుకుంటే నేను ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వరల్డ్ మొత్తం ఏంటంటే ఇంటర్నెట్ గ్రోత్ వల్ల ఏంటంటే సో పై నెట్వర్క్ మైనస్ అనే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. సో దానివల్ల ఏంటంటే ఈ కాయిన్ అనేది ఇక్కడ మనకు ప్రైస్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాగే సప్లై కూడా చాలా తక్కువ ఉంది గైస్. సో చూసుకుంటే సో ప్రజెంట్ అయితే సర్క్యులేటింగ్ సప్లై ఓన్లీ 7 మిలియన్స్ మాత్రమే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 7 బిలియన్స్ మాత్రమే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మీరందరూ ఏం చేయాలంటే సో మార్చ్ 14th మధ్యాహ్నంకి అంతా సో ఎవరికైతే కేవైసీ కంప్లీట్ కాలేదో సో వాళ్ళైతే కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో ఎలా చేయాలనేది మన వీడియోలో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను. సో వెళ్ళైతే చెక్అవుట్ చేయండి, కింద కామెంట్ చేయకండి, వెళ్ళైతే చెక్అవుట్ అయితే ఫస్ట్ చేయండి. సో చెక్అవుట్ చేసి మీకు సాల్వ్ కాకపోతే మళ్ళీ వచ్చి అయితే కామెంట్ చేయండి. సో చాలామంది అయితే ఆ వీడియోస్ చూడకుండా అయితే నన్ను వచ్చి అయితే ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అక్కడ వీడియోలో అంత క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ ఆ వీడియో క్లియర్గా చూడకుండా ఏంటంటే వచ్చి అయితే అడుగుతున్నారు. సో ఇదైతే మీరే ఇక్కడ ఏంటంటే మీ కాయిన్స్ అయితే కోల్పోతారు. ఏదైతే 6 ఇయర్స్గా మైన్ చేసుకున్నారు. సో ఓన్లీ అయితే మీకు 6 months కాయిన్స్ అయితే మిగులుతాయి. అలాగే ఏంటంటే కేవైసీ ఇక్కడ కేవైసీ సబ్మిట్ చేసి మెయిన్ నెట్ ఎంటిటీలో ఉండే వాళ్ళకి, మైగ్రేషన్ కాని వాళ్ళకి కూడా నేను ఇక్కడ వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందో. సో మార్చ్ 14th లోపల అయితే కంప్లీట్ అయితే చేసుకోండి గైస్. సో కొద్దిగా నేను బలంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే సో చాలామంది ఏంటంటే వచ్చి కామెంట్ చేస్తారు కేవైసీ కావట్లేదని. సో క్లియర్గా వీడియోస్ ఉన్నాయని కామెంట్ చేస్తే సో దాని లింక్ కూడా నన్నే అడుగుతున్నారు. సో దానికోసం చెప్పడం అయితే జరిగింది గైస్. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే సో కేవైసీ రిలేటెడ్ నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో బిల్డ్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే చాలా యాప్స్ అయితే ఏంటంటే పై నెట్వర్క్లో అయితే రేపు లాంచ్ కాబోతున్నాయి. సో లాంచ్ అయిన తర్వాత సో అవి కానీ సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అయినాయి అనుకోండి, సో మనకి లాంగ్ టర్మ్లో ఏంటంటే పై నెట్వర్క్ నుంచి మంచి గ్రోత్ అయితే చూడొచ్చు గైస్. సో ఇవి సక్సెస్ అవ్వాలని మనం ఖచ్చితంగా అయితే కోరుకోవాలి, ఎందుకంటే ఇవి కొద్దిగా ఫెయిల్యూర్ అయినా సరే ఏంటంటే పై నెట్వర్క్లో మనకి ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అయితే కనిపించేస్తాయి. సో వెంటనే కనిపిస్తాయి. సో ఇక్కడ లేట్ అనేది కూడా ఉండదు, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పై ఒక బ్లాక్ చైన్ ఏంటంటే పై మాత్రం యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది జనాల్లోకి వచ్చి సో ప్రాజెక్ట్స్ అనేటివి వేరే వాళ్ళు ఈ ఒక బ్లాక్ చైన్ యూజ్ చేసుకుంటే సో దానివల్ల అది
సక్సెస్ అయింది అనుకోండి, సో గ్రాండ్ సక్సెస్. సో లాంగ్ టర్మ్లో మనం ఏంటంటే ఏదైతే ఈ జీసీవీ ఏదైతే ఉంది కదా, సో గ్రోయింగ్ కమ్యూనిటీ లీడ్ గ్రూప్ అయితే ఉంది కదా, సో వీళ్ళు చెప్పినట్టు ఏంటంటే మనం ఈ ప్రైజ్ వెంబడి ఏంటంటే లాంగ్ టర్మ్లో అయితే ఏదైతే 5 years అంటున్నారు కదా, సో అంతవరకు అయితే మనం పోవచ్చు. సో మినిమం 300 కూడా టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మనం చూడాలి. సో ఆ డియాప్స్ రేపు ఎలా వర్క్ అవుతాయి, సో దాని గురించి కూడా మనం న్యూస్ అయితే చేయాల్సింది ఉంటుంది. సో సక్సెస్ఫుల్లీ వర్క్ అయినాయి అనుకోండి, సో మనం లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఖచ్చితంగా అయితే చూడొచ్చు. అలాగే చూసుకుంటే ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఇక్కడ మన క్రిప్టో సబ్మిట్ అయితే జరిగింది కదా గైస్, సో ఆ టైంలో చూసుకుంటే సో ఎవరైతే లైవ్కి వచ్చింటారో సో మన యూజర్స్ నేను చాలామందికి చెప్పాను, సో నైట్ పలానా టైంకి అయితే జరుగుతుందని. సో అక్కడ చూసుకోవచ్చు. సో మన ఏదైతే ఈ పై కమ్యూనిటీ ఉందో, సో కింద మనకి లైవ్ కామెంట్స్ చూసుకుంటే పై 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 సిజీవి ఇలాంటి కామెంట్సే వస్తూనే ఉన్నాయి. సో ఆ మీటింగ్ అయ్యేంత వరకు సో నేను కూడా పై పై అని చేస్తూనే ఉన్నాయి. కాకపోతే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో ఇక్కడ మనం లౌడ్గా ఇక్కడ మాట్లాడాం అనుకోండి, సో అంత బలంగా ఏంటంటే అఫీషియల్ దగ్గరికి కూడా వెళ్తాయి. సో అఫీషియల్ దగ్గరికి వెళ్ళాయనుకోండి, సో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల అయితే ఇప్పుడు ట్రంప్ గారి దగ్గరికి కూడా ఏంటంటే పై నెట్వర్క్ హల్చల్ అయితే జరుగుతుంది గైస్. సో ఆయన అందుకే ఆ ఈవెంట్లో ఏంటంటే పైనియర్స్ అనేసి కూడా మెన్షన్ అయితే చేశారు. సో మీరు చూసుకోవచ్చు పక్కన నేను మీకు లైవ్ కామెంట్స్ ఇది ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ పోస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దాంట్లో కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇదైతే ఇప్పుడు ఏంటంటే వైట్ హౌస్ వరకు అయితే వెళ్ళిపోయింది గైస్. సో చూసుకుంటే వైట్ హౌస్ లైవ్ స్ట్రీమింగ్ ఫ్లడ్స్ విత్ పై కాయిన్ కామెంట్స్ చూసుకోవచ్చు. సో చూడండి పై కాయిన్స్తో కామెంట్స్తో నిండిపోయింది. సో డ్యూరింగ్ ఏ రీసెంట్ వైట్ హౌస్ లైవ్ స్ట్రీమ్ మెమ్యూరియస్ కామెంట్స్ ప్రమోటింగ్ పై కాయిన్ ఫ్లడ్డింగ్ ద చాట్ రిఫ్లెక్టింగ్ పై నెట్వర్క్ గ్రోయింగ్ కమ్యూనిటీ ఎంగేజింగ్. సో ఇక్కడ ఎంగేజింగ్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తుంది. సో దీనివల్ల మనకి ఏం లాభం జరిగిందంటే దెర్ ఈస్ ఏ కన్ఫర్మేషన్ దట్ డొనాల్డ్ ట్రంప్ వుడ్ స్పీక్ ఆన్ పై నెట్వర్క్ డ్యూరింగ్ హిస్ అప్కమింగ్ డిస్కషన్స్ ఆన్ క్రిప్టో కరెన్సీ. సో ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ మీటింగ్స్ జరిగే టైంలో అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సో ఆయన పై నెట్వర్క్ గురించి మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన పెట్టే ప్రతి ఒక్క లైవ్ స్ట్రీమ్స్లో ఏదైతే ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయో సో అక్కడ పై నెట్వర్క్ వాళ్ళు పై 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 అనేసి అయితే ఇక్కడ కామెంట్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి సో ఇదేంటంటే ఇలాంటి అంటే యుఎస్ ప్రెసిడెంట్ ఇక్కడ కానీ ఇక్కడ పై కాయిన్ని ఇక్కడ కొద్దిగా మాట్లాడేందంటే సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేది సో ఇక్కడ బీటీసీకి అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇంకా ఇథీరియం అండ్ కార్డానో సొలానో ఇవి కూడా ఏంటంటే ఎక్స్ఆర్పి కూడా ఏంటంటే వీటిలో రానున్నాయి. సో అలాగే చూసుకుంటే ఏంటంటే మనకు మోర్ అనే ఆప్షన్ కూడా పెట్టారు. సో అదర్ క్రిప్టోస్ ఆల్సో ఇక్కడ ఏంటంటే దీంట్లోకి అయితే రావడం అయితే జరుగుతాయి. కాబట్టి సో మనం ఇక్కడ పై కాయిన్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఈవెంట్స్లో అయితే మనం చూడొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఈవెంట్స్లో ఖచ్చితంగా ఏంటంటే పై కాయిన్ గురించి ఇక్కడ మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే పై కాయిన్ ఒక ట్విట్టర్ కమ్యూనిటీ ఏంటంటే పై కాయిన్ లాంచ్ అయిన తర్వాత అయితే ఇక్కడ 4.2 మిలియన్స్కి అయితే ఇక్కడ మనకి పెరగడం అయితే జరిగింది. సో ఇప్పుడు 4 మిలియన్స్ అయితే ఇక్కడ ఏంటంటే యూజర్స్ అయితే ఏంటంటే ప్రతి అప్డేట్ని అయితే వాచ్ చేస్తున్నారు. సో ఏదైతే ఇంతకుముందు 2 మిలియన్ మాత్రం ఉండిందో సో ఇప్పుడు చూసుకుంటే 2 మిలియన్ పీపుల్స్ అయితే ఇక్కడ యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. దిస్ సజెస్ట్ ఏ యాక్టివ్ కన్సల్టింగ్ విత్ ద పై నెట్వర్క్ రీసెంట్ మైల్ స్టోన్ టు సర్ప్రైజ్ 4 మిలియన్ ఫాలోవర్స్ ఆన్ ఎక్స్ చూసుకోవచ్చు. సో ట్విట్టర్లో మనం చూసుకోవచ్చు గైస్. సో ఇప్పుడైతే దాన్ని ఎక్స్ అని పిలుస్తుంటారు కదా. సో నాకు అలవాటు ఏంటంటే ట్విట్టర్ అంటూనే ఉంటాను. సో నిదానంగా ఎక్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇదైతే హైలైటింగ్ టు ఎక్స్పాండింగ్ యూజర్స్ బేస్. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే యూజర్ బేస్ కూడా ఏంటంటే సోషల్ మీడియాస్ని కూడా ఇక్కడ ఫాలో అవుతూ ఏంటంటే ప్రతి అప్డేట్కి అయితే రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే చూడండి. సో మనం చూసుకుంటే ఆల్రెడీ దీని గురించి మనం ఎస్టర్డే వీడియోలోనే మాట్లాడాం. సో ఇక్కడ ఏంటంటే కాయిన్ బేస్ కూడా ఏంటంటే పైన లిస్ట్ చేయాలని చూస్తుంది. సో కాయిన్ బేస్ కానీ లిస్ట్ చేసింది అనుకోండి. సో ఇక్కడ ఇంకా మనకి ఏంటంటే వాల్యూమ్స్ అయితే పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రెజెంట్ చూసుకుంటే 12 బిలియన్ వాల్యూమ్ అయితే ఉంది గైస్. సో ఇది మనకి రేపు టాప్లో ఒక 20 బిలియన్ అయితే వెళ్ళింది అనుకోండి. సో ఖచ్చితంగా 5 USDT ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. సో ఏదైతే ఇక్కడ బైబిట్ మనకి ఎంత లైక్ పాస్ట్లో ఏదైతే ఈయన కామెంట్ చేశారో సో దీని గురించి కూడా ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు. సో దానివల్ల ఇప్పుడు బైబిట్ ఎక్కడికి వెళ్ళిపోయింది సో చూసుకోవచ్చు. సో ఇది ఒక స్కామ్. సో మీమ్ కాయిన్ కన్నా పెద్ద డేంజర్ స్కామ్ అనేసి అయితే పై నెట్వర్క్ని అయితే
అయితే ఆయన అన్నాడు. అలాగే చూసుకుంటే చైనాలో కూడా ఏంటంటే కొంతమంది పై కాయిన్ని యూజ్ చేసుకొని స్కామ్ చేయడం జరిగింది. సో దాని గురించి అయితే నికోలస్ గారు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఆ టైంలోనే ఏంటంటే ట్విట్టర్లో వచ్చి చేయడం వల్ల ఏంటంటే చైనా గవర్నమెంట్ సో ఇది బయట వాళ్ళు చేసే స్కామ్ అని అయితే తెలుసుకున్నారు. సో ఇక్కడ ఇంకొక ట్వీట్ అయితే ఇంట్రెస్టింగ్గా మనం చూడొచ్చు గైస్. సో వేర్ ఈస్ బైబిట్ నౌ ఆఫ్టర్ దోస్ రెక్లెస్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఇట్స్ CEO అగైనెస్ట్ పై నెట్వర్క్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ ఒక చాట్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఇది కాయిన్ జిగో ర్యాంకింగ్స్ కానీ మనం చూసుకుంటే సో ఇదేంటంటే కొద్దిగా ఏంటంటే ఎవరైతే పై గురించి మాట్లాడుతున్నారో సో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఇక్కడైతే ఇంపాక్ట్ అయితే పడుతుంది. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఏంటంటే బైనాన్స్ సో పై వర్సెస్ జరిగినప్పుడు చూసుకుంటే ఏంటంటే సో అది పెద్ద రెక్లెస్ స్టాక్ అయితే కాదు, కానీ సో వాళ్ళైతే ఇక్కడ ఇగో చూపించుకున్నారు కాబట్టి ఏంటంటే బైనాన్స్ ఒక యాప్ రేటింగ్స్ అయితే 1 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనమైతే డిస్కస్ అయితే చేసాం ఆల్రెడీ మన పాస్ట్ వీడియోస్లో అయితే. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే సో ఇప్పుడైతే బైబిట్ అయితే టాప్ 10లో కూడా కనిపించట్లేదు గైస్. సో ఏదైతే Tier 1 ఎక్స్చేంజ్గా ఉంది కదా, సో ఫస్ట్ ప్లేస్లో మనకు తెలుసు బైనాన్స్ ఉంది. సో సెకండ్ ప్లేస్లో కాయిన్ బేస్ అయితే ఉంది. సో థర్డ్ ప్లేస్ వచ్చి మనకి OKX అండ్ బిట్గెట్. సో వీటిలో ఏంటంటే మనకు పై అయితే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఈ టాప్ 5లో అయితే మనకి 1 2 3 ఎక్స్చేంజెస్లో అయితే మనకి లిస్ట్ అయితే అయిపోయింది గైస్. సో మిగతా ఎక్స్చేంజెస్లో కూడా త్వరగా లిస్ట్ అయింది అనుకోండి. సో మనకి ఇక్కడ ఏంటంటే వాల్యూమ్స్ అయితే క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతాయి. సో చూసుకుంటే చూడండి, సో టాప్ 5 ఎక్స్చేంజెస్కి 10 out of 10 రేటింగ్ అయితే ఉంటుంది. సో వీటిని Tier 1 ఎక్స్చేంజెస్ అయితే అంటారు. సో మనమైతే బిట్గెట్ని అయితే ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిట్గెట్ కింద యాప్ లింక్ అయితే ఇచ్చేసి సో వీళ్ళైతే డౌన్లోడ్ అయితే చేసుకొని సో ఇప్పుడే పై కాయిన్ ఏమన్నా కొనాలనుకుంటే కొనేవచ్చు గైస్. సో అలాగే చూసుకుంటే ఏంటంటే మెనీ పీపుల్స్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ బైబిట్ విల్ లిస్ట్ పై. సో ఇక్కడ చాలామంది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు పైన లిస్ట్ చేస్తారా చేయరు. ఎందుకంటే ఇక్కడ ఒక CEO ఇక్కడ డైరెక్ట్గా వచ్చి అలాంటి పెద్ద పెద్ద మాటలు అని ఉండకూడదు, కొద్దిగా వెయిట్ చేసి అయితే చెప్పింటే సరిపోయింటుంది. సో ఇప్పుడు అడుగుతుంటే వాళ్ళ నుంచి అయితే ఏమీ రిప్లై అయితే రావట్లేదు అనేసి అయితే ఈ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇప్పుడు వరకు కానీ నా న్యూస్ నచ్చినట్టయితే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు వరకు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకుండా ఉంటే సో మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో వెళ్ళైతే జాయిన్ అయితే అయిపోండి. అలాగే మన టెలిగ్రామ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళైతే జాయిన్ అయిపోండి. సో ఇక్కడైతే మీకు ప్రతి ఒక్క క్రిప్టో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ పై రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సో ఇక్కడ ఏంటంటే టెలిగ్రామ్లో మనం చాలా ఫాస్ట్గా అయితే పోస్ట్ చేయొచ్చు కాబట్టి సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు ఈజీగా ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేసుకోవడానికి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. సో కంపల్సరీ సో చాలామంది అయితే లైక్ చేయకుండా అయితే చూస్తున్నారు కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.